క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, డిసెంబర్ నెల వచ్చింది. ఆగమన కాలంలో ప్రవేశించా. క్రిస్మస్ పండుగ దగ్గరలోనే ఉంది. ఈ సమయంలో మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా అడిగే ప్రశ్న ఏంటంటే, ఫాదర్, క్రిస్మస్ క్రిబ్బులు కానీ, పశువుల కొట్టం కానీ, రెడీమేడ్ పశువుల కొట్టాలు కానీ, స్టార్లు కానీ, క్రిస్మస్ ట్రీలు కానీ, క్రిస్మస్ పండగకి సంబంధించినటువంటి మా చర్చికి కావాల్సిన వస్తువులు, ఆ పవిత్రమైన వస్తువులు, లేకపోతే మా ఇంటిలో మా కుటుంబాలలో డెకరేట్ చేసుకోవటానికి కావాల్సిన వస్తువులు ఎక్కడ దొరుకుతాయని అడుగుతారు. విజయవాడ సిటీలో గుణదల కొండ పుణ్యక్షేత్రానికి కిందికి దిగితే ఏలూరు రోడ్డు మీద గుణదల ఎదురుగానే జీవన్ ధార బుక్ సెంటర్ అనే బుక్ సెంటర్ ఉంది. సెయింట్ పాల్స్ బుక్ సెంటర్. ఇది సెయింట్ పాల్స్ ఫాదర్స్ చేత నడిపించబడుతుంది, ఫాదర్స్ అండ్ బ్రదర్స్ చేత. ఇక్కడ మనకి నాణ్యమైనటువంటి క్రిస్మస్ పండగకి, అదేవిధంగా ఇతర కాలాలకి దైవార్చనకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు కూడా మనకు దొరుకుతాయి. చెప్పాను కదా ముందులో, క్రిస్మస్ పశువుల కొట్టం, స్టార్లు, క్రిస్మస్ చెట్లు, అదేవిధంగా గురువులు ధరించేటువంటి పూజా వస్త్రాలు, ధూపం వేసేటువంటి ధూపం, దానికి కావలసినటువంటి సాంబ్రాణి, ఇంకా పూజా పుస్తకాలు, పఠన పుస్తకాలు, పాటల పుస్తకాలు, జప పుస్తకాలు, బైబిలు, ఈ విధంగా చెప్పుకుంటా పోతే సమస్తాయండి. ఒకవేళ జపమాలలు, ఒకవేళ ఏదైనా లేకపోతే మనం వాళ్ళని అడిగితే అమ్మటే మన కోసం అక్కడ తెప్పించి రెడీగా ఉంచుతారు. నేను ఈ వీడియోలో ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా పెడతానండి, కావాల్సినటువంటి వారు ఫోన్ కూడా చేయొచ్చు. ఇక్కడ మన విజయవాడలో గుణదలమాత పుణ్యక్షేత్రాన్ని క్రిందికి వస్తే ఏలూరు రోడ్డు ప్రక్కనే ఆనుకొని మనకు కనబడుతూనే ఉంటుందండి. గుణదలమాత పుణ్యక్షేత్రాన్ని దిగ్గానే సెయింట్ పాల్స్ బుక్ సెంటర్, జీవన్ ధార బుక్ సెంటర్, రెడ్ కలర్తో ఉంటుంది. ఇప్పుడు మనం కింద ఫ్లోరు, అదేవిధంగా పై ఫ్లోర్, చాలా పెద్దదండి ఈ షాపు. కాబట్టి రెండింటిని కూడా చూడటానికి ప్రయత్నం చేద్దాం. కావలసినటువంటి వారు, ఇష్టమైనటువంటి వారు విజయవాడ వచ్చినప్పుడు ఈ షాప్లోనికి ఒకసారి వచ్చి వెళ్ళండి, మీకే అర్థమవుతుంది ఏం దొరుకుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటివి క్రిస్మస్ క్రిబ్బులు, చిన్న వాటి కాడ నుంచి పెద్ద వాటి వరకు కూడా మనకి దొరుకుతాయి ఇక్కడ. ఇంకా పెద్దవి అటువైపు ఉన్నాయి, కొంచెం అటు వెళ్ళమ్మా చూద్దాం. మీరు పైన చూస్తున్నారు స్టార్లు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా క్రిస్మస్ క్రిబ్బులు. కొన్ని పెద్ద కొంచెం ఖరీదైనటువంటివి ఉన్నాయి, అదేవిధంగా కొన్ని చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. మనకి ఏది కావాలి, ఏ సైజు కావాలి అనేటువంటివి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన క్రిస్మస్ తాత బొమ్మలు కావాలంటే పిల్లలు ఉన్న కుటుంబాల్లో బాగా ఎక్కువ ఇష్టపడతారు. ఇక్కడ మన క్రిస్మస్ తాత బొమ్మలు ఉన్నాయి. మీకు ఇంకా పెద్ద క్రిస్మస్ క్రిబ్ కావాలంటే ఇది ఇక్కడ ఉంది చూడండి, చాలా పెద్దవి. ఆల్మోస్ట్ మన మనిషిలో సగం సైజు ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద దేవాలయాల్లో ఉంచటానికి చాలా పెద్ద క్రిస్మస్ క్రిబ్బులు. ఒకవేళ మీకు ఒక్క బాలయేసు మాత్రమే కావాలంటే అక్కడ కూడా ఉన్నాయండి. ఉదాహరణకి కుటుంబంలో ఉంచుకోవాలనుకుంటున్నారు, అటువంటి చిన్న బాలయేసులు, దేవదూత బొమ్మలు ముఖ్యంగా ఈ క్రిస్మస్ పండక్కి. ఇవన్నీ కూడా బాలయేసు బొమ్మలు. మీరు ఒకవేళ మీ చర్చికి బహుమానంగా ఇవ్వాలన్నా కానీ ఇవ్వచ్చు. అదేవిధంగా గిఫ్ట్లు, ఎవరికన్నా క్రిస్మస్ గిఫ్ట్లు లాంటివి ఇవ్వాలంటే అటువైపు పక్క క్రిస్మస్ పండగకి సంబంధించినటువంటి క్రిస్మస్ గిఫ్ట్లు. చర్చిలో డెకరేషన్ చేసుకోవాలంటే కావాల్సిన ఫ్లవర్స్, ఇవన్నీ. ఇప్పుడు క్రిస్మస్ ట్రీలు, రెడీమేడ్ క్రిస్మస్ ట్రీలు అండి. ఇవి మనకి న్యాచురల్ కాదు, ఒక కున్స్టాఫ్ అంటాం కదా మనం. అదేవిధంగా మనం ఇక్కడ డెకరేట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మరలా క్రిస్మస్ క్రిబ్కి సంబంధించినటువంటివి. ఇక్కడ కావాల్సిన స్టార్స్ ఉన్నాయి. పెద్ద సైజు కాడి నుంచి చిన్న సైజు వరకు కూడా ఉన్నాయి. క్రిస్మస్ తాత డ్రెస్ కావాలంటే ఇది ఇక్కడ ఉంది. ఎంతమ్మది? 1300 రూపాయలు. పెద్దది, పెద్ద సైజు. అదేవిధంగా చర్చిలో డెకరేట్ చేసుకోవడానికి బాల్స్, చర్చిలో డెకరేట్ చేసుకునేటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఏమైనా రెడీమేడ్ ప్లాస్టిక్ పూల కుండీలు కావాలంటే ఇక్కడ ఉన్నాయి. లైటింగ్స్, డెకరేషన్కి సంబంధించినటువంటి లైట్స్ కానీ అవి కూడా రెడీమేడ్గా ఉన్నాయి. క్యాలెండర్స్ ఉన్నాయి, కావాలంటే రెడీమేడ్గా సిద్ధంగా ఉంటాయి, వాటిని కూడా కొనుక్కోవచ్చు. ఇటువైపు ఒకసారి వెళదాం. ఇవన్నీ కూడా ఎల్ఈడి లైట్స్.
ఇక్కడ పండగ రోజున క్రిబ్బులో వేలాడ తీసుకునేటువంటివి. టోపీ, క్రిస్మస్ తాత టోపీ వరకే, కొంచెం వెరైటీగా ఉంది అది, చేతులు కూడా పెట్టుకొని. ఏంటిదమ్మా అది? మ్యూజిక్ తోటి ఉంటుంది. ఓకే ఓకే. ఇది చాలా పెద్ద క్రిస్మస్ క్రిబ్ అండి. నేను చూసాను, చాలా సంతోషపడ్డాను దీన్ని చూసినప్పుడు. రేట్ వద్దులేమ్మా, రేట్ అవసరం లేదు. అదేవిధంగా పుస్తకాలు కావాలంటే మన క్రైస్తవ సాహిత్యం, పిల్లలకి ఏదన్నా డాన్స్ లేపించేటప్పుడు ఆ వైట్ కూడా చూపించమ్మా. ఈ రోజుల్లో మనం పిల్లలకి దేవదూతలుగా డెకరేట్ చేసి పెడతాం కదండి, అవి రెడీమేడ్ దొరుకుతున్నాయి ఇక్కడ. యా, ఇవన్నీ కూడా పుస్తకాలు ర్యాక్స్ అండి, అంతే కదండి, ఇవన్నీ పుస్తకాలు. అదేవిధంగా కొన్ని ఫ్లవర్స్ ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి. అదేవిధంగా మీ గ్రామాల్లో చర్చిలో ఆల్టర్కి కావాల్సినటువంటివి. ఇక్కడ మనకి రెడీమేడ్ అవి కూడా దొరుకుతున్నాయి. మీకు ఆ ప్రేయర్ బుక్ ఒకసారి చూపించాం, మోక్షద్వారం పాటల పుస్తకాలు. ఎందుకంటే చాలామంది అడుగుతుంటారు మోక్షద్వారం అదేంటి, దివ్యరాగం చూపించాము. ఆ తర్వాత నీ పూజలు చేయగా, యా గుడ్, ఓకే. ఇవన్నీ కూడా పూజా పుస్తకం ఇక్కడ ఉంది చూడండి, అది పూజా పుస్తకం. అటుంచలేము, అటుంచి కనపడుతుంది. అదేవిధంగా పట్టణాల పుస్తకాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు మనకి కొంచెం చర్చిలో డెకరేట్ చేసుకోవటానికి కావలసినటువంటి అవి ఉంటాయి. ఒకసారి బైబిల్స్ చూపించాము ఇక్కడ, తెలుగు బైబిల్ ఒకసారి చూపించండి. బైబిల్ కావాలనుకునేటువంటి వారు. యా, చిన్న బైబిల్ కూడా ఉందండి, మన విజయవాడ మెత్రాసన బిషప్ గారు దానికి ఇన్ఛార్జ్ కూడా. ఒకసారి రేట్లు చెప్పమ్మా. పెద్ద బైబిల్ ఎంత, చిన్న బైబిల్? ఓకే, చిన్న బైబిల్ 190. దాటి కవర్లు ఉన్నాయా? అదంతా 260. పెద్ద బైబిల్ కవర్ ఉందా? 660 రూపీస్. ఓకే గుడ్. అదేవిధంగా మనకి బైబిల్ డైరీలు కూడా ఇక్కడ ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి. అమృతవాణి వాళ్ళది ఉంది, అదేవిధంగా డాన్ బోస్కో వాళ్ళది ఉంది. 2 రకాలు ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు. ఇంకొకటి ఉంది, అది అంతే కదా, గుడ్, థ్యాంక్ యూ. ఇంగ్లీష్లోనైతే చాలా వెరైటీస్ ఆఫ్ బైబిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక క్రిస్మస్ క్రిబ్ ఉంది, ఇది ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రామిస్ కార్డ్స్ ఉంటాయి కదా, కొత్త సంవత్సరానికి మీ చర్చిలో ఒకవేళ మీరేమన్నా బహుమానంగా ఇవ్వాలంటే చాలా వెరైటీస్ ఆఫ్ ప్రామిస్ కార్డ్స్ ఉన్నాయి. వీటిని కూడా మీరు న్యూ ఇయర్కి కావాలంటే తీసుకొని వెళ్ళొచ్చు. ఇది ఒక ఆప్షన్ అనమాట. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, మనందరి చర్చిల్లో ఉండేటువంటిది శిలువ స్వరూపం, అదేవిధంగా యేసు తిరు హృదయ స్వరూపం. ముఖ్యంగా మనకు కావలసినటువంటివి శిలువ స్వరూపాలు, చాలా పెద్దవి, అన్ని రకాల సైజులు ఉన్నాయి. ఇంకా మీకు పెద్దవి కావాలంటే ఆర్డర్ పెడతారు కదండి, ఆర్డర్ పెట్టి తెప్పిస్తారు. ఇంకా పెద్దవి కావాలంటే ఆ ధర ఉంది, చాలా పెద్దది ఉంది. కాకపోతే ఇవి కొన్ని ఊడెన్ ఉన్నాయటుంది, అంటే ఒక లాంటి వెరైటీ. ఇక్కడ మనకి మన దేవాలయాల్లో దివ్య సప్రసాద ఆరాధన చేసుకోవడానికి కావాల్సిన అన్ని రకాల సైజులు, ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉంటుంది. మనకి కావలసినటువంటి పటాలు, పవిత్రమైనటువంటి పటాలు మనకున్నాయి. ఇక్కడ స్వరూపాలు ఉన్నాయి, పునీతుల యొక్క స్వరూపాలు. ముఖ్యమైనటువంటివి పూజా వస్త్రాలు అక్కడ దొరుకుతాయి. ఇగండి, ఇవన్నీ అవేనండి. ఇవన్నీ పూజా వస్త్రాలు. అదేవిధంగా మన పిల్లలకి వత్తాసు చేయాలంటే వత్తాసు పిల్లల డ్రెస్సులు కూడా ఇక్కడ ఉన్నాయి. పునీతుల యొక్క స్వరూపాలు ఉన్నాయి. పూజలో వాడేటువంటి క్రొవ్వొత్తుల కాడ నుంచి, అదేవిధంగా పూజలో వాడేటువంటి పవిత్రమైనటువంటి వస్త్రాలు, చిన్న చిన్న కొవ్వొత్తులు, పెద్ద పెద్ద కొవ్వొత్తులు, ఏంటది? మనకి దేవాలయాల్లో, మన చర్చిల్లో వాక్యం చెప్పుద్ది కదా గంటకి. అదేవిధంగా వాక్యం కూడా చెప్తుంది కదా, అది కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది, రెడీమేడ్గా ఉన్నాయి, కావాలంటే కొనుక్కోవచ్చు. ఎంత అండి అది? సుమారుగా 17,000 రూపాయలు. రెడీమేడ్గా అన్నీ ఉంటాయి అందులోనే.
ఆ తర్వాత ఇక్కడ పూజా పాత్రలు ఉన్నాయండి. మనం గురువులు పూజలో వాడేట పాత్రలు ఉన్నాయి. ద్రాక్షరసం వాడేటువంటి ప్రభు శరీర రక్తాలకి వినియోగ సిబోరియం అంటారు. ఇవి అదేవిధంగా ప్రభు రక్తాన్ని ఉంచేటువంటి చాలిస్ అంటారు. ఇవన్నీ కూడా పూజా వస్త్రాలు, పండగలకు వేసుకునేవి, ఆగమన కాలంలో వేసుకునేటువంటివి. ఇక్కడ మనం పీఠం మీద పీఠం ప్రక్కన ఉంచేటువంటి క్రొవ్వొత్తులు ఉంచేటువంటివి కూడా ఉన్నాయి. స్టాండ్స్ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి. మన స్తోమతకు తగ్గట్లుగా మనం కొనుక్కోవచ్చు. అక్కడ కొన్ని పునీతుల యొక్క స్వరూపాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా పునీతుల స్వరూపాలు. దేవుడు పటాలు ఉన్నాయని చెప్పాను కదా, శిలువ స్వరూపాలు. జపమాలలు ముఖ్యంగా 1 కాదు 2 కాదు చాలా వెరైటీలు ఉన్నాయండి. మళ్ళా శిలువ స్వరూపాలు. జప్మాల్ మనం కుటుంబాల్లో హ్యాంగ్ చేసుకోవటానికి, వేలాడ తీసుకోవటానికి, గోడకు వేలాడ తీసుకునేటువంటివి. మీలో కొంతమందికి అని ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను ఈ వీడియో. కావలసినటువంటి వారు విజయవాడ వచ్చినప్పుడు మీరు సందర్శించండి. తప్పనిసరిగా కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఒకవేళ లేకపోతే ఇక్కడ ఉన్న ఫాదర్లకు కానీ లేదా బ్రదర్స్కి కానీ మీరు ఒక మాట చెప్తే వాళ్ళు మీకోసం ఆ వస్తువులు మీ ఇంటికే కొన్నిసార్లు కొంచెం పెద్ద వస్తువులు అయితే పార్సల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్.